ఓకే. కళ్ళలోకెళ్ళి వాటర్ నిజంగానే వచ్చాయా? లేకపోతే ఏం లేదు. ఆ! అంటే ఇన్వాల్వ్ అయ్యి చేశారు గదా! కొన్ని సీన్స్ వరకి ఆ! అంటే చేస్తాను. అప్పుడప్పుడు కొన్ని వాటర్ అలా మీవే వచ్చాయా? లేకపోతే గ్లిజరిన్ ఏమన్నా వాడారా? నార్మల్ టైమ్స్‌లో వాడుతూ ఉంటా. మోస్ట్ టైమ్స్ అంటే ఆ! కష్టం. ఓకే. ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! హ్మ్. అయినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలా రెస్పాన్స్ వచ్చింది? అందరికి అన్‌ఎక్స్‌పెక్టెడ్ షాక్ అదసలు. ఆ! అంటే వాళ్ళు గూడా ఎక్స్‌పెక్ట్ జేయలే. అంటే నేనేదో జేస్తున్నా అంటే ఇలా రీచ్ అయిద్దని జెప్పేసి వాళ్ళు గూడా అనుకోలేదసలు. ఎవ్వరు గూడా అనుకోలేదు. హ్మ్. బేసిక్‌గా మేమే అంత అనుకోలేదు. హ్మ్. వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వాళ్ళు గూడా అసలు అంత రీచ్ అయ్యేసరికి వాళ్ళు గూడా అంత ఫ్యామిలీ అంతా షాక్. తర్వాత హ్యాపీ. ఆ! అంటే ఎవరి దగ్గర నుంచి ఫస్ట్ కాలొచ్చింది మీకు? కాల్ అంటే నన్ను చాలా ఇష్టపడేది ఫస్ట్ మా నాన్నమ్మ. ఆ! మా ఇంట్లో. అంటే హ్మ్. నాకు మా మమ్మీ డ్యాడీతోడున్న ఎఫెక్షన్ కంటే మా నాన్నమ్మతోడున్న ఎఫెక్షనే చాలా. ఆ! తను రీసెంట్‌గా చనిపోయారు. అయ్యో! ఆహ్, తను తన ఫీలింగ్ అంటే తను నన్ను అంటే టీవీలో చూసుకుంటే తనంటే ఎంత ఇష్టపడేదంటే అంత ఇష్టపడేదన్నమాట. హ్మ్. అట్లా తన తన నుంచే ఫస్ట్ కాంప్లిమెంట్ వచ్చింది. ఆ! తన నుంచి ఎంకరేజ్‌మెంట్ చాలా వచ్చింది నాకసలు. అంటే ఎక్కువ సపోర్ట్ మీ నానమ్మ నానమ్మ చేసేది. సపోర్టే నాకెక్కువ. ఆ! అంటే మీరు ఎంత వరకు చదువుకున్నారు? నేను ఎంబీఏ కంప్లీట్ చేశా. ఆ! అంటే మరి జాబ్‌కి ట్రై చేయలేదా మీరు? చేయలేదు. అంటే ఈ యొక్క జోన్‌కొచ్చిన తర్వాత ఇదే అని ఫిక్స్ అయిపోయారా? లేకపోతే జాబ్ గూడా సెపరేట్‌గా చేద్దాం అని అనుకున్నారా? నేనెప్పుడు కూడా జాబ్ సెపరేట్ చేద్దామని అనుకోలేదు. ఆ! నేను నేను నా స్టడీస్ కూడా కంప్లీట్ చేశాను ప్యారలల్‌గా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ యొక్క యాక్టింగ్ నేను మీరు స్టార్ట్ చేసి 2019 ఎండింగ్ 2020లో స్టార్ట్ చేశా. 2020లో. 20 మీ ఎంబీఏ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? 2 ఇయర్స్ బ్యాక్. 2 2, ఇయర్స్ 3 బ్యాక్ ఇయర్స్ 3 కంప్లీట్ ఇయర్స్ అయింది. బ్యాక్. హ్మ్. ఓకే. అంత చిన్న ఏజ్‌లో అంత యాక్టింగ్ అనే ప్యాషన్ హ్మ్. ఎలా వచ్చింది? మీ ఇన్‌స్పిరేషన్ ఎవరసల? నా ఇన్‌స్పిరేషన్ మూవీస్‌లో అంటే అల్లు అర్జున్ గారు. ఆ! హ్మ్. అంటే 'అల్లు అర్జున్‌లో' ఏ క్వాలిటీ చూసి మీరు యాక్టర్ అవ్వాలనిపించింది? ఏ క్వాలిటీ అంటే ప్రతి ఒక్క క్వాలిటీ నన్ను ఇన్‌స్పైర్ చేస్తూ ఉంటాయి. హ్మ్. బేసిక్‌గా ఫస్ట్ చిన్నప్పుడు తన స్టైల్, హ్మ్. డ్రెస్సింగ్ సెన్స్, హ్మ్. హెయిర్ లుక్ హ్మ్. ఇలాంటి అన్నిటికి నేను అంటే ఇన్‌స్పైర్ అయ్యాను. నాకు గూడా ఇష్టం. హ్మ్. అంటే హెయిర్ కట్ అలా చేయించుకోవాలి, ఇలా చేయించుకోవాలి, డ్రెస్సింగ్ ఇలా ఉండాలనేసి అని చెప్పేసి. హ్మ్. అట్లా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత యాక్టింగ్ అట్లా వచ్చిందన్నమాట. అంటే మొత్తం 'అల్లు అర్జున్' గారి హెయిర్ స్టైల్ సేమ్ అలా ఉండాలి అని ఫిక్స్ అయ్యారు మీరు. అలా ఉండాలనంటే, అంటే అలా చేయాలి మన తగ్గట్టు. హ్మ్. ఇప్పుడు అల్లు అర్జున్ గారు తన వాళ్ళకి తగ్గట్టు చేశారు. హ్మ్. ఇప్పుడు మనం గూడా మనల్ని అట్లా గ్రూమ్ చేసుకోవాలి. మనం గూడా మనకు తగ్గట్టు అనే ఒక అంటే 'అల్లు అర్జున్ 2ఆ? 2 అని చెప్పలే. ఆయనతోటి మనం పోల్చుకోవడం అంటే అసలు కాదు. కాదంటారా? వాళ్ళ ఓకే. స్థానం, వాళ్ళ స్థాయి వేరు. అంతేనా? అంటే మీరు గూడా అంత రీచ్ అవ్వచ్చు గదా! ఇప్పుడు ఆల్రెడీ డెఫినెట్‌గా. రీచ్ అయ్యారు మీరు యాక్టర్‌గా. డెఫినెట్‌గా ఇన్‌స్పిరేషన్ నాకు. అల్లు అర్జున్ గారు. డెఫినెట్‌గా ట్రై హ్మ్. చేస్తున్నా. హ్మ్.